హాయ్ అండి. ఈరోజు వీడియోలో సింపుల్ అండ్ సూపర్గా చేసుకునే స్నాక్ రెసిపీ చూపించబోతున్నాను. చాలా సింపుల్గా త్వరగా అయిపోయే స్నాక్ రెసిపీ కూడా. అదేంటి అనుకుంటున్నారా? అటుకుల మిక్చర్ ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా 2 కప్పుల అటుకులను స్ట్రైనర్లోకి వేసుకుని జల్లించండి. ఇలా జల్లించుకోవడం వల్ల ఇందులో ఉండే పిండి లాంటి పదార్థం బయటికి వచ్చేస్తుంది. జల్లించిన అటుకులను ఒక బౌల్లోకి వేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన మందంగా ఉన్న కడాయిని పెట్టి జల్లించిన అటుకులను వేసి వేయించుకోండి. ఈ రెసిపీకి పలచని అటుకులు తీసుకుంటున్నానండి. ఈ రెసిపీ కోసం మందంగా ఉన్న అటుకులు కాకుండా వీలైనంత వరకు ఈ పేపర్ అటుకులను తీసుకుంటే రెసిపీ బాగుంటుంది అని గమనించండి. లో ఫ్లేమ్ మీద మాత్రమే నిదానంగా కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు రోస్ట్ చేసుకోండి. కొత్తగా మన ఛానల్ని ఎవరన్నా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ లైక్నైతే వృధా కానివ్వను. ఇప్పుడు బ్లెండర్ జార్లో 5 పచ్చిమిర్చి, 2 ఇంచులు అల్లం, 7-8 వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసినవి వేసుకోండి. 4 రెబ్బలు కరివేపాకు, రుచికి సరిపడా ఉప్పు వేసి కచ్చా బద్దాగా బ్లెండ్ చేసుకుని పక్కనుంచుకోండి. ఇలా రోస్ట్ చేసుకున్న అటుకులను ఒక బౌల్లోకి తీసుకుని పక్కనుంచండి. అదే కడాయిలో 4 టేబుల్ స్పూన్లు ఆయిల్ని వేసి వేడెక్కనివ్వండి. వేడెక్కిన ఆయిల్లో 1 కప్పు వేరుశనగ గుళ్ళు వేసి దోరగా వేయించుకోండి లో ఫ్లేమ్ మీద. లో ఫ్లేమ్ మీద వేయించడం వల్ల పప్పు లోపలి వరకు వేగుతుందని గమనించండి. ఇందులో 1 కప్పు కరివేపాకును వేసి చిటపటలాడేంత వరకు వేయించండి. ఇప్పుడు బ్లెండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ను వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించండి లో ఫ్లేమ్ మీద. పచ్చివాసన పోయాక పావు టీ స్పూన్ పసుపును వేసి మిక్స్ చేయండి. ఇందులో 1 కప్పు పుట్నాలు వేసి వేయించి స్టవ్ ఆఫ్ చేయండి. టీ స్పూన్ ధనియాల పొడి,
హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి వేసి మిక్స్ చేయండి. ఆపై టీ స్పూన్ చాట్ మసాలాని వేసి కలుపుకోండి. తరువాత టీ స్పూన్ కారం వేసి మొత్తం కలిసేలాగా మిక్స్ చేయండి. మొత్తం కలిసేలా మిక్స్ చేసుకున్నాక వేయించి పక్కన పెట్టుకున్న అటుకులను వేసి కోట్ చేయండి. ఈ స్టేజ్లోనే టేస్ట్ చేసి ఉప్పు సరిపోకపోతే కొద్దిగా సాల్ట్ని స్ప్రింకిల్ చేసుకోండి. అంతేనండి, సింపుల్ అండ్ సూపర్గా చేసుకునే స్నాక్ రెసిపీ అటుకుల మిక్చర్ తయారు. కోట్ చేసుకున్న అటుకులను బౌల్లోకి వేసుకుని సర్వ్ చేసుకోండి. ఏంటి, నచ్చిందా? ట్రై చేస్తారా? ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.